ఫౌండేషన్ నల్గొండ. ఎక్కడైనా ఫంక్షన్స్లో కానీ ఎక్కడైనా మీ ఇంట్లో చేసుకున్న శుభకార్యంలో కూడా అన్నం మిలుగుతాం. మన అమ్మ ఫౌండేషన్ నల్గొండ వారిని సంప్రదించండి. ఆ భోజనాన్ని తీసుకెళ్ళి కొంతమంది నల్గొండలో ఉండే అభాగ్యులకి, అనాథలకి పంచడం అనేది జరుగుతుందండి. ఈరోజు మన నల్గొండకి చెందిన పానగలకి దండంపల్లి దశరథ గారి పెద్ద కర్మలో ఒక 100 మందికి సంబంధించి అన్నం మిలగడం అనేది జరిగిందండి. బగారా రైసు, అలాగే 30 కేజీల మటను, వైట్ రైస్ కూడా అన్నీ మిలగడంతో వాళ్ళ ఫ్యామిలీ సభ్యులందరూ కూడా ఈ భోజనాన్ని ప్యాకింగ్ చేసి నల్గొండకి సంబంధించిన బస్ స్టాండ్, క్లాక్టర్ సెంటర్లో, రైల్వే స్టేషన్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ భోజనాన్ని అనేది పంచడం అనేది జరిగిందండి. మీరు కూడా మీకు దగ్గరలో ఉండే, అలాగే మీ ఇంటి దగ్గర కూడా ఏదైనా ఫంక్షన్స్లో ఫుడ్ మిలిగితే ఈ విధంగా అన్నదానాన్ని అనేది చెయ్యండి. ఏంటంటే ఈ ఫుడ్ అనేది ప్రతి ఒక్కరు కూడా అన్నం మిలిగింది ఎందుకులే, ఎవరికో ఎందుకు పంచేది అనిపిస్తుంటుంది. అలా కాకుండా రోడ్డు మీద ఉండే అనాథలకి, వారికి ఒక్క పూట అయినా కడుపు నిండుద్దని మా అభిప్రాయం అండి. ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా మీ ఇంట్లో కొంతమంది కానీ, ఇద్దరికి కానీ, ఎంతమందికి మిలిగినా అది పార్సల్ చేసి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఒక్క పూట అయినా అన్నం తిని ఉంటారండి. అన్నదానం చెయ్యండి. అమ్మ ఫౌండేషన్ నల్గొండ. థ్యాంక్ యూ మై యూట్యూబ్ ఫ్యామిలీ.